జర్రమని జారి నడుం ఫట్ ఇంటి ముందు పారిజాతం 2 రూమ్లు పైకి వెళ్ళాము. షూ ర్యాక్ బాగుంది కదా. ఎన్ని జతల చెప్పులు పడతాయో ఇందులో. లాక్ సెక్యూరిటీ కోసం లోపలికైతే వెళ్దాం. హాల్ వినాయకుడు, హాల్ ఇదొక బాగుంది. వర్షం పడి ఏంటి కదా తెలుసా, చైర్స్. ఊహించలేదు కదా చైర్స్ అని. కరెక్ట్ హైట్ ఉండాలని మరీ తీసుకొచ్చింది. ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు మంచిగా ప్రశాంతంగా. ఎన్ని కలర్స్ మొక్కలు చూడండి, ఒకటే మోడల్లో ఇన్ని కలర్స్ అన్నట్టు. తనకు కూడా నాలానే మొక్కల పిచ్చి. లోపలికైతే వెళ్ళాం. వర్షం పడింది కదా, కొంచెం తుడుచుకొని లేకుంటే జర్రమని జారి నడుం ఫట్. ఇక్కడ కూర్చో ఇలా కర్టన్స్ ఇలా మొత్తం ఫుల్ అనుకొని కూడా చిల్ల వచ్చి సూపర్ ఉంటుంది. మొత్తం ఇలా ఉంటుంది, బాగుందా. మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇట్లా కూడా వేసుకోవచ్చు. 2 లేయర్స్ కర్టన్స్. నెక్స్ట్ దోమలు రాకుండా ఇంకో బెడ్రూమ్ ఉంది కింద. ఒక బెడ్రూమ్ ఇదైతే మస్తు ఉంటుంది, మంచిగా ప్రశాంతం. మొన్న మా ఫ్రెండ్స్ అందరు కిట్టి అయినప్పుడైతే ఇక్కడ కూర్చొని ఫుడ్ తినడం, ముచ్చట్లు పెట్టుకోవడం ఫుల్ ఎంజాయ్ చేసాం. బాగుంటుంది. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. కబోర్డ్స్ ఈ విండోలో సూపర్ ఉంది కదా. వేప చెట్టు పక్కన, విండో పక్కన ఎంత బాగుంది. లడా లడా వాయిదాన్ని ఇంత సైలెంట్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ మొత్తం సైలెంట్గా ఉంది ఇల్లు, అందుకని రీసౌండ్ వస్తుందా నాకే. సూపర్ కదా ఇది. వాష్రూమ్, ఇది కబోర్డ్స్. ఇక్కడ ఓకే, ఇది లిఫ్ట్. పైకి వెళ్దాం. పిల్లల కోసమా వైట్ బోర్డ్ అంటే అక్కడ ఎదురుగా ఉంటుందన్నా వేస్తూ ఉంటారు. మా చెల్లి కూడా వచ్చిండు, వాడు ఇదే ఓన్లీ అన్ని ప్లే ఐటమ్స్ చూపిస్తే అదొకటే ఆడుతాడు. కిచెన్లకి డైనింగ్ టేబుల్. వాష్ బేసిన్. ఇక్కడ ఇంకొకటి చూపిస్తా చూడండి. స్విచ్ వేస్తే సూపర్ కదా. హ్యాండ్ వాష్. టోటల్ వైట్ అండ్ వైట్ సూపర్ ఉంది. వండి ఇక్కడ పెట్టగానే అక్కడికి పోయి తినడమే అవుతుందా పిల్లలు. ఇదేంటిది? ఓ రోలు, చాయ్లో కనుక రోలు కూడా అల్లం చేసి రెడీగా పెట్టుకుని చిన్ని రిపేర్ చేస్తా అవసరం లేదా? ఓకే, పోపు దినుసులు ఇక్కడ పెట్టేసింది. మొత్తం గ్లాస్ ఐటమ్సే, ఫుల్ ఇంట్రెస్ట్ ఫుడ్ ఐటమ్స్ మీద. అన్ని డిజైనర్ అయితే సూపర్గా వేసుకుంటుంది.
ఫుడ్ అయితే వండి పెడితే నోట్లోకి పోతూనే ఉండాలి, అంత బాగా చేస్తుంది ఫుడ్ అయితే. ఎంత నీట్గా ఉంది చూడు. ఏ స్టాండ్ అయితే బాగుంది. ఇది నెయ్యిది, ఇదేమో దోశది. చూద్దాం. బ్రష్ పర్లేదు, పడ్డ కూడా తెలియదు, చర్మం చాలా కింద వాడు. ఓకే, ఇందులో ఏమి వద్దాం. వావ్ సూపర్. స్నాక్స్ అని ఏంటిది మినీ డిమార్ట్ ఇక్కడే ఉంది. ఇవన్నీ స్టీల్ వేరు. ఎంత బరువు ఉన్నాయో తెలుసా, బరువు ఉన్నాయి తల్లి, చాలా బరువు ఉన్నాయి. చూడ్డానికి అయితే అల్లుగా కనిపిస్తున్నాయి. ఎన్ని సెట్స్ ఉన్నాయో చూడు, సూపర్. అన్ని సామాన్లు పెట్టుకోవడం, పిండి స్టోరేజ్, వీటికి కింద వీల్స్ కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్, డబుల్ డోర్. పైకి వెళ్దామా? పైకి పోయి ఇల్లంతా చూసిన తర్వాత కిచెన్ వచ్చి మళ్ళీ చూద్దాము. పైన 2 బెడ్రూమ్స్, పూజ గది, ఫస్ట్ పూజ గది చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. సింక్ లోపల మంచి పూజ కూడా ఇక్కడనే తోమేసేసుకోవచ్చు, క్లీన్ చేసి పెట్టుకోవచ్చు పిల్లల కోసం. ఇక్కడ కూడా డస్ట్బిన్ ఎట్లా పెట్టిందో చూడు మా ఫ్రెండ్. పిల్లలకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఇంత డస్ట్ ఉండనివ్వదు, ఎంత నీట్గా పెడతావు. అందుకే ఇల్లును వైట్ అండ్ వైట్గా చేపించేసింది. ఎప్పుడు తుడిపిస్తూనే ఉంటారు అన్నట్టు. బుక్స్, ఈ కబోర్డ్స్, పిల్లలవన్నీ. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళాం. ఇక్కడ వచ్చింది, ఇది మాస్టర్ బెడ్రూమ్. సోఫా, టీవీ, వ్యూ ఎంత బాగుంది చూడండి. విండోస్లోకి వెళ్ళి ఇలా చూస్తాయి. ఇక్కడ కూర్చొని ఎంత నీట్గా పెట్టుకుంటుంది తెలుసా. అమ్మో, ఈ నీట్నెస్ నేనైతే తట్టుకోలేకపోతున్నా. ఇది డ్రెస్సింగ్ ఏరియా, కబోర్డ్స్ వద్దులేండి. ఓ చెక్కతోని. ఇదేంటి ఇది? ఓ దిగ్జు ఖజానా ఉంది నిజంగానే. వావ్, లక్ష్మీ హారం. ఇదేంటిదో తెలుసా, మా కిట్టీలో మా ఫ్రెండ్ అందరికీ గిఫ్ట్ ఇచ్చింది. ఇది భలే దాచిపెట్టుకుంది చూడండి. నేనైతే ఏ మూలలో వేసినో కూడా గుర్తొస్తలేదు. మా పాపకు ఒక్కసారి వేసిన, ఇదైతే మంచిగా దాచిపెట్టుకుంది. ఇది వాష్రూమ్, చాలా బాగుంది. ఏంటి సేమ్ ఇక్కడ కూడా బాగుంది కదా. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే నా మీద పడతాయి, వద్దులేండి. మిర్రర్స్, అరే బాగుంది. ఐరన్ టేబుల్, ఫాస్ట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఫాస్ట్గా వేసేసి పాప బాబు. ఇటు ఒక బాల్కనీ. లెమన్ గ్రాస్, ఈ లెమన్ గ్రాస్ గురించి చెప్పానా. ఈ లెమన్ గ్రాస్ ఉంటే దోమలు దగ్గరికి రావు. వైట్ కలర్ శంఖ పువ్వు బాగుంది కదా. అమ్మో, ఇది అందుతుందా? ఈ చైర్ వేసుకొని ఇట్లా అవుతుంది. దీపం చూడు ఎంత బాగుంది. తులసమ్మకండి చూడండి ఎంత బాగుంది. తామర పుష్పం గాలికి పోకుండా గ్లాసు. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. అదే ఇటేమో హోమ్ థియేటర్. ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు. ఈ రూము హోమ్ థియేటర్కి పోవాలి. పెట్టిండ్రు బాల్కనీ కింద. ఇప్పుడు దాకా వర్షం పడింది, జర్రు మంచి ఆనందమైపోయి. అన్నీ స్పైడర్
అవి పూసినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఇంకేం ఫ్లవర్స్ అంటారు సబ్బు? ఏమో ఏమిటి బట్ ఇది ఉంది వేరే. వీటినేమో ఫ్లవర్స్ అంటారు, ఇవేమో ప్లాంట్స్. పేరు గుర్తు రావట్లేదు కానీ మీకు తెలిసి మాత్రం కామెంట్ పెట్టండి. మీకు ఇంకొకటి చూపించాలా? చూడండి ఇక్కడ గంగాలాలు. వావ్, ఇచ్చడివి వాడకపోయేసరికి ఇలా అయిపోయినవి. అమ్మో ఎంత బాగా ఉంది లేదు. అమ్మో ఖజానా, అదేంటిది మా తరం మన వాళ్ళకైతే అది ఖజానానే. అప్పటి వరకు కాపాడుకుంటే వీళ్ళలాగా కాపాడుకుంటే వాళ్ళకి పెద్ద ఖజానా. హౌస్ మొత్తానికి వెంటిలేషన్ ఉంది. చూడండి ఇంటికి లైట్ ఎలా కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్స్ పక్కకి దాని ఆపోజిట్ మన ఇల్లు ఉంటుంది. ఇప్పుడైతే కిచెన్ చూద్దాము. ఎలిఫెంట్ ఫ్యామిలీ, పప్ప, మమ్మ, బేట. రెండు కాపర్ ఇవి కప్స్. ఓ టీ కప్స్. ఇలా బాగుంది కదా, ఇది చాలా బాగుంది. ఇది ఒకటి టాటాయిస్. ఈ డిజైన్ అయితే బాగుంది లోపలిది. ఓ వీటిని ఏమంటే స్టోన్స్ ఇవి. లోపల కూడా ఎలిఫెంట్ ఉంది చూడు. ఏంటంటే ఇవి గిఫ్ట్ పర్పస్. ఎందుకే ఇంత బాగుంది గిఫ్ట్ ఐటమ్స్. ఇలా గిఫ్ట్స్ వస్తూ ఉన్న కొద్దీ ఇలా ఎంత బాగున్నాయి కదా. గిఫ్ట్స్ వచ్చినాయి అన్నీ ఇలా పెట్టేసుకోండి. ఫ్లవర్ వాస్. ఇది బ్రేక్ఫాస్ట్ టేబుల్. పిల్లలిద్దరికి ఇలా కూర్చుంటే మమ్మీ వచ్చి దోశ, ఇడ్లీ అని వేస్తూ ఉంటుంది. పిల్లలు తింటారు. ఇదైతే స్టోను. ఇది కూడా బాగుంది. ఇది కూడా స్టోనే. గ్లాస్ ఐటమ్స్, కప్స్, బౌల్స్, జ్యూసర్ బాటిల్స్, పెరుగు కప్పు, ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్. ఇవన్నీ స్టీల్స్, ఇవన్నీ సెట్స్, బౌల్స్. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది గట్టిగా లాగుతూనే వస్తుంది, ఎందుకో చూడండి అక్కడ. భలే ఐడియాస్ దీని అయితే. ఇక్కడ చూసినా ఇది అతుక్కుంది ఇలా. ఎంత గట్టిగా ఉంది చూసినా. ఇక్కడ ఒక షింక్, కప్స్ అన్నీ ఇక్కడ. వాటర్ పోయడానికి చిన్న చిన్న చెట్లకి, ఇటు బోడల్ని సాఫ్ చేసుకోనికి. ఇది ఒక గ్రైండర్. ఇడ్లీకి, దోశకి కూడా, అన్నింటికి కదా ఇది. అదేంటిది వడలకి, దోశ, ఇడ్లీ, వడ అన్నీ రుబ్బడానికి. ఎంత బాగుందో. ఎంత పడింది ఇది ఐడియా లేదా? ఇగో ఈ కడాయిలు చూపిస్తాను మీకు. ఐరన్ కడాయిలు. ఇందులో కర్రీస్ వేసుకుంటే ఎంత బాగుంటాయో. మళ్ళీ హెల్త్కి కూడా మంచివి. ఎంత బరువుందో ఇది. కాలు మీద పడితే మాత్రం ఫట్ కాలు. ఎగ్ కానీ ఫ్రైస్ కానీ ఎంత మంచిగా అవుతాయో. ఇది పూరి. ఇది లైట్ వెయిట్, కొంచెం లైట్ వెయిట్. ఇదేం తక్కువ వెయిట్ ఏం లేదు. ఇది కూడా బాగుంటుంది. రోట్లో కూడా దంచుతారు చూసిర్రా. ఇట్లాంటి హెల్తీ చూసుకున్నప్పుడు ఇట్లాంటివి కూడా ఉండాలి కదా. బాగుందా? ఇట్లాంటిది ఒక వాష్ ఏరియా ఉంటే ఇల్లు మాత్రం సూపర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అమ్మో ఇది ఎంత గట్టిగా ఉంది. ఒక చేతనైతే అస్సలే వస్తలేదు. ఇగో అమ్మో ఇది గట్టిగా ఉంటుంది ఎక్కువ. మా ఫ్రెండ్ అయితే మేము కష్టపడి వీడియో తీసినాం కదా, టీ పెట్టింది. స్వప్న ఇగో అల్లం అప్పుడు రెడీగా పెట్టినానన్నా కదా, ఇప్పుడు దంచుతుంది చూడండి. కట్ చేసి దంచి పెడుతుంది. దీని మీదనే కట్ చేస్తాను అన్నట్టుగా, ఇట్లా క్లీన్ చేయడానికి. నీట్ అండ్ ఏమంటారు, క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తాను. ఎలా ఉంటుంది? దంచుతుంది, అల్లం దంచుతుంది.
ఇల్లు ఎంత బయట ఉందో కప్పు కూడా బయటే. షీకు కింద అన్ని స్టోరేజ్. వీళ్ళు ఏం దాచి పెట్టుకుని చూద్దాం. వాటర్ ప్యూరిఫై ఇక్కడ పెట్టేసిరా కనబడకుండా షింక్ కింద. బాగుంది ఈ ఐడియా. ఇదేమన్నా స్పూన్స్ ఉన్న ఎంత క్లీన్గా ఉంచుకుందో చూడండి. ఇది మేము వస్తున్నామని కాదు, మేము సడన్గానే వచ్చినాం, అయినా కూడా ఎప్పుడు ఇంతే నీట్గా ఉంటుంది. అందుకే ఇల్లంతా వైట్ అండ్ వైట్. ఇవన్నీ ఎక్కువ వాడని అప్పుడు, అంటే రేర్గా యూజ్ చేసేటివి. ఇవన్నీ లోపల ఉండేటివి నేనే తీసి పైన పెట్టిన. ఎంత బాగుంది మ్యాట్, డస్ట్ పడకుండా. ఇది ఇలా కావడం. అవి మొలకలకి. ఇది మొలకల కోసం అంట. హే, బనానా స్నాక్స్ పెట్టడానికి. అరే ఇది నాకు బాగా నచ్చింది. అన్ని స్టీల్వే, మెదికలు చూసి అలా అనుకోకండి, ప్లాస్టిక్ అని. ఇవి కుక్కర్స్, అన్ని స్టీల్ కుక్కర్స్. ఫుల్ వెయిట్ ఉన్నాయి. ఇవి రైస్ స్టోరేజ్, అన్ని ఐటమ్స్. ఓ ఇది కేక్ చేసేది. ఇది ఎప్పుడో తీసుకుందంట, స్టీల్ది వెతుకుతుందంట, స్టీల్ది తీసుకోవడానికి. మొన్న మా కిట్టీలా కేక్ చేసింది. ఎంత స్మూత్గా వచ్చినాయో, ఎంత మెత్తగా వచ్చినాయో. ఆ కేక్ చేసి చూపిమన్నా, ఆ షార్ట్ వీడియో కూడా వస్తుంది త్వరలోనే. చాలా బాగా చేసింది కేక్ అయితే. బాగుంది. ఓకే అండి, మరి యొక్క వీడియోలో కలుసుకుందాం. బాయ్.